సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కృష్ణతాండాలోని గ్రామ పంచాయతీని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టీ రిజర్వేషన్ పెంచుతానని, ప్రతి పేదవారికి కూడా ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మఠంపల్లి మండలానికి చేసిన అభివృద్ధి గతంలోనూ తానే చేశానని, 50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేశానని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలోని ఎస్టీ రిజర్వేషన్ చేస్తానని చెయ్యకుండా ఎస్టీలను మోసం చేశారని అన్నారు. నేను ఎంపీగా ఉండగా పార్లమెంట్లో ఎస్టీ రిజర్వేషన్ బిల్లు గురించి అడిగినంత వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రస్తావన తేలేదని చెప్పి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్టీలకు ఎప్పటికీ అండగా ఉంటుందని తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పేదవారికి 3 ఎకరాలు ఇస్తారని చెప్పి మోసం చేశారని, 9.5 ఏళ్ల పరిపాలనలోని ఇరిగేషన్ శాఖకు 2 లక్షల కోట్ల అప్పు చేశారని ఆయన అన్నారు. తర్వాత ముడావత్ విమల నిర్మాణం చేయించగలిగామని చెప్పి నాకు ఎంతో సంతోషం. మట్టంపల్లి మండలంలో ఇక బాబు నోర్మీడు ఏ కార్యక్రమం జరిగినా మీ ఉత్తమన్న ద్వారా జరిగిందని నేను గుర్తు చేస్తున్నా. యాభై కోట్ల మట్టపల్లి బ్రిడ్జ్ కట్టించింది మీ ఉత్తమన్న. మట్టంపల్లి మండలంలో అన్ని లిఫ్టికేషన్ పథకాలు కట్టించింది మీ ఉత్తమన్న. అన్ని సబ్స్టేషన్ కట్టించింది మీ ఉత్తమన్న. అన్ని ఇళ్లు కట్టించింది మీ ఉత్తమన్న. అదే విధంగా ముందు ముందు కూడా మట్టంపల్లి మండలం సర్వతోముఖాభివృద్ధికి, అదే విధంగా నాకెంతో ప్రియమైన నా లంబాడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ జీవితాల్లో విలువలు నింపడానికి మీ ఉత్తమన్న చిత్తశుద్ధితో, నిజాయితీతో ముందుకు పోతని చెప్పడానికి నిదర్శనమే. నాకు హైదరాబాద్ లో ఎంతో ముఖ్యమైన మీటింగ్లు, వేరే కార్యక్రమం ఉన్నా రద్దు చేసుకొని మారుమూల కృష్ణతండలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మీరు చెప్తున్న లిఫ్ట్, మీరు చెప్తున్న అన్ని విషయాలు తప్పనిసరిగా మరి చేపడతాము, చేయిస్తా అని చెప్పి నేను మరో మాటిస్తున్నా. నేను ఇంకో విషయం మీకు మనం చేస్తున్నా. మట్టంపల్లి మండలానికి 1 కోటి రూపాయల ఎన్ఆర్ఈజీ ఫండ్స్ రేపు మంజూరు చేయబోతున్నా అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఇక్కడున్న మండల పెద్దలందరూ కూడా ఎక్కడ మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు కావాలని కోరిక ఉన్నా ఈ రాత్రి కానీ రేపు పొద్దున కానీ నాకు కానీ నా పిఏ ప్రసాద్కి రాయించండి. మట్టంపల్లి మండలానికి 1 కోటి రూపాయల ఎన్ఆర్జీ ఫండ్స్ 150 ఎకరాలు సొంతం చేసుకున్న మాట ఇది వాస్తవా కాదా అని చెప్పి మేము ముందు అడుగుతున్నాను. ఇది మన భూమి, మన రాజ్యం, మన తండాలే, మన పాలన. కానీ మొన్న బై ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నారో తెలుసా మీకు? వీడియో క్లిప్స్ ఉన్నాయి. నేను గిరిజన బిడ్డలకు మనవి చేస్తున్నా, మీరందరు నాకు ఓటేయండి. ఓటు వేయగానే నేను గెలిచిన మరుక్షణమే మీకు పట్టాలు ఇప్పిస్తున్నాడు. పట్టాలు ఇప్పించిండా మీకు? గట్టిగా చెప్పండి. పట్టాలు ఇప్పించిండా? పట్టాలు ఇప్పకుండా ఏం చేసిండు? మనం ఎంజీ పవర్ ప్లాంట్ కోసం ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ కడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, హాస్పిటల్, మన గ్రామాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి 10,000కో 5,000కో మన భూములు, గిరిజన భూములు ఎంజీ పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆయన అప్పుడు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు. ఏమని రాసి ఇచ్చారంటే, ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ కట్టకపోతే ఈ భూమి మళ్ళీ గిరిజన సోదరులకు ఇస్తాను అని చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఎంజీ పవర్ ప్లాంట్లు పెట్టి ఆ 150 ఎకరాలు అతను వాల్చుకొని ఈ రోజు మొత్తం చుట్టూ కంచె మనల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి కంచె వేయించుకొని 150 ఎకరాలు, మన 150 ఎకరాలు మా గిరిజన భూములు పట్టాలున్నాయి. గిరిజన ఈ టిఆర్ఎస్ పార్టీ 3 ఏళ్ల కింద కాళేశ్వరం పార్టీ కడితే కుప్పకూలిపోయింది. సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా.
విద్యుత్ శాఖ పనితీరు చూస్తే మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి ఇస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడింది. విద్యుత్ శాఖకి 90,000 కోట్ల అప్పు చేసిండు. ఇరిగేషన్ శాఖకి 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి 60,000 కోట్ల అప్పులు చేసిండు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, మీ ఓపికతో, మీ సాహస ధైర్యాలతో, మీ పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. మీ జీవితాల్లో వెలుగులు నిండే విధంగా, మీ అందరి జీవితాలు బాగుపడే విధంగా నా లంబాడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీకు మేలు జరిగే విధంగా మీ ఉత్తమమైన కృషి చేస్తారని చెప్పి మనం చేస్తూ ముగించుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. మీ పెద్దలు కోరినట్టుగా మరో 5 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి మంజూరు చేస్తున్నారని చెప్పి కూడా ప్రకటన చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అవసరమో మీరు నా దృష్టికి తీసుకొస్తే అవి తప్పనిసరిగా మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పరిపాలనలో దళితులని, గిరిజనులని, ముస్లింలని, రైతులని, రైతు కూలీని మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ. గిరిజనులకి 3 ఎకరాల పొలం ఇస్తుందని చెప్పిండు కేసీఆర్. కృష్ణదండకి ఇచ్చిందా? ఈ రోజు మాట ఇస్తున్నాం, మీ అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. ఇల్లు కట్టిస్తాం. మీ భూముల మీద చట్టపరంగా మీ భూములు మీకే దక్కాలని కోరుకుంటున్న మీ ఉత్తమన్న. చట్టపరంగా ఎవరి భూములు వారి చేతిలో ఉండాలి. ప్రత్యేకంగా నా లంబాడ అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మీ భూములు ఎవరు లాక్కున్నా మరి మీరు ఊకోవద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మనం ఎవరి జోలికి పోవద్దు, చట్టపరంగా తప్పుడు పనులు చేయొద్దు. కానీ మన ఆస్తులు, మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాల్సి వచ్చినా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ ఎన్ఆర్ఐజీ నిధుల గురించి ఒకటే విషయం, మీరు పని 31 మార్చి లోపల పూర్తి చేయాలి. బిల్స్ రావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి కాబట్టి పని పూర్తయినాక 3 నెలలు పడతాయి. ఓపిక పెట్టాలి, కానీ తప్పనిసరిగా బిల్లు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నా లంబాడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, మీ పిల్లల ఉద్యోగాలకి, మీ పిల్లల చదువులకి రిజర్వేషన్ పెంచడానికి మీ ఉత్తమన్న కీలక క్రియాశీలక పాత్ర పోషించారు. 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పరిపాలనలో ఏనాడు కూడా లంబాడ రిజర్వేషన్స్ పెంచడానికి ఏమీ చేయలేదు. నేను పార్లమెంట్ లో ప్రశ్న వేసిన, ఏమైంది లంబాడి రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ప్రతిపాదన ప్రపోజల్ పంపలేదని చెప్పిండ్రు. దానితో కదలికొచ్చి టిఆర్ఎస్, బీజేపీ పరస్పరంగా ఒకరిని ఒక ఆరోపణలు చేసుకొని ఒక జియో ఇచ్చి నేను పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్న పర్యావసనమే కేసీఆర్ రిజర్వేషన్స్ 6% నుంచి 10% పెంచింది. మరి ఆ జియో 9 ఏళ్ళు ఎందుకు ఆపిండు? ఏ లకావు సైదులు కరెక్టేనా? ఎందుకు ఆపిండు ఆయన? మరి నేను పార్లమెంట్ లో నిలదీసే వరకు ఆ విషయాన్ని ఎందుకు దాన్ని ముందుకు పోలేదని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు నేను మాటిస్తున్నా, లంబాడాలకి మన ప్రాంతంలో వాళ్ళు కొత్తగా ఏర్పాటైన ప్రతి గ్రామ పంచాయతీకి మీ ఉత్తమంగా మాటిస్తున్నా, ప్రతి చోట ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు లేని చోట అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. ఇంకా రాబోయే చెప్తా బిడ్డ, నీకు ఏం చెప్పాలని చెప్తాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సార్
మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన లిఫ్టులే, మీరు చేసిన చెక్ డ్యాములే, మీరు చేసిన నీళ్ళ ట్యాంకులే, అదంతా కూడా మన హయాంలో జరిగింది. వాళ్ళు చెప్పినంత శుద్ధ ఏ గ్రామాల్లో నీళ్ళు పోతున్నాయో అధికారికంగా మీరు చేయాలి. మళ్ళా కూడా మీ చివర మా శ్వాస కూడా మీకోసమే పనిచేస్తాం. మా లంబాడ జాతిని ఉత్తమ్ కుమార్ కోసం పనిచేస్తామని చెబుతూ మీరు వచ్చి సార్ ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఎన్నిసలు పోతుంది. ఈ రోజు ఘోరంగా ఉంది. మేము ఇటు పోవాలన్నా సాగర్ పోతాం, ఇటు పోవాలన్నా ఎన్నిసలు పోతాం. ప్రమాదం మాకు ఉంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒకటి చూసి మీరు మమ్మల్ని చేయాలి. నిన్న